ప్రభునందు ప్రియులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభునామములో మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు అనగా 29వ తారీఖు 6వ నెల 2025 సంవత్సరం ఆదివారం నాడు దేవుడు తన వాక్యాన్ని ధ్యానించడానికి మనందరికీ తోడై ఉన్నందుకు దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, ఈరోజు ముఖ్యంగా ఆర్సిఎం సంఘం వారు ప్రపంచం యావత్తు కూడా పౌలు పేతురుల పండుగను కొనియాడుతూ ఉన్నాము. ప్రియులారా, మరి ఈరోజు ప్రత్యేకంగా పౌలు పేతురులను పండుగను కొనియాడటానికి గల కారణాలను మనము ధ్యానించుకుందాం. ప్రియులారా, పౌలు పేతురులు క్రైస్తవ సంఘానికి 2 స్తంభాలుగా మనం చెప్పవచ్చు. ప్రియులారా, ముఖ్యమైనటువంటి స్తంభాలుగా, పిల్లర్లుగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఒకరేమో దేవునితో జీవించి దేవుని చూచి యేసు ప్రభువారితో జీవించి పడుతూ లేస్తూ, అలాగే అవిశ్వాసంలో మునిగిపోతూ తేలుతూ ఉన్నటువంటి పేతురు అనేకమైనటువంటి అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యాలను దేవుని చేత ప్రత్యక్షంగా చూచినటువంటి వ్యక్తి పేతురును ఒకవైపు చూచినట్లయితే, రెండవ వైపు దేవుని యొక్క స్వరమును ఒక్కసారి మాత్రమే విని దేవుని యొక్క మహాశక్తిని ఒక్కసారి మాత్రమే గుర్తించి తద్వారా మరలా వెనుదిరిగి చూడకుండా క్రీస్తు సేవలో కొనసాగి హతసాక్షి గావించబడినటువంటి పౌలు. ఇద్దరు వ్యక్తిత్వాలలోనూ చాలా తేడా ఉంది. స్థిరమైనటువంటి మనస్తత్వము, స్థిరమైనటువంటి మనస్సు కలిగినటువంటి వ్యక్తి పౌలును చూచినట్లయితే, అలాగే పేతురు దుడుకు స్వభావము, అలాగే కోపిష్టి, అలాగే భయస్థుడును, ఈ వ్యక్తిత్వాలు ఉన్నటువంటి వ్యక్తి పేతురుగా మనం చూడవచ్చు. ఎందుకంటే యేసు ప్రభువారితో జీవించి యేసు ప్రభువారి యొక్క అద్భుత కార్యాలను చూచి తను చేసి యేసు ప్రభువారితో భుజించి 3.5 సంవత్సరాల పాటు కొనసాగుతూ, ఈ కొనసాగే ప్రయాణంలో నీటిపై నడిచేటప్పుడు అవిశ్వాసంతో మునిగిపోయినటువంటి పేతురు ఇన్ని కార్యాలు చూచిన తరువాత మరి యేసు ప్రభువారిని నేను ఎరుగునని అబద్ధమాడినటువంటి పేతురు, అలాగే గెత్సేమనే తోటలో యేసు ప్రభువారిని బంధించడానికి వచ్చినప్పుడు కత్తి తీసుకుని నరికినటువంటి పేతురును మనం ఒకసారి పేతురు యొక్క గుణాలను చూసినట్టయితే అల్ప విశ్వాసని, దుడుకు వ్యక్తిత్వం కలిగినటువంటి వాడని, అలాగే బాధ వచ్చినా కోపం వచ్చినా తట్టుకోలేనటువంటి వ్యక్తి అని యేసు ప్రభువారిని బంధించి తీసుకువెళుతూ ఉండగా అబద్ధం ఆడాడు. మరలా వెక్కి వెక్కి ఏడ్చినట్లుగా మనం చూస్తున్నాం. అంటే కోపాన్ని పట్టలేడు, బాధని భరించలేడు, అలాగని భయస్థుడు. ఇటువంటి వ్యక్తిత్వాలు కలిగినటువంటి పేతురు మరి యేసు ప్రభువారు చనిపోయిన తర్వాత కూడా మరలా యేసు ప్రభువారు నా సేవను చేయటానికి నా మరి సంఘమును నీపై స్థాపిస్తున్నాను. మత్తయి శుభవార్త ఈరోజు సువిశేష పట్టణంలో 16వ అధ్యాయం మరి 6 నుంచి 8 వచనాల వరకు 13 నుంచి 19 వచనాలు చూసినట్లయితే మనము దీనిని చూడవచ్చు. యేసు ఫిలిప్పు కెసరయ్య ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడు ఏమైనా జనులు చెప్పుకొనిచున్నారు తన శిష్యులను అడగగా, వారిలో కొందరు బాప్తిస్మిచ్చి యోహానని, కొందరు ఏలియాని, కొందరు ఇర్మియాని, లేక ప్రవక్తలలో ఒకడిను చెప్పుకొనిచున్నారని. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడని చెప్పుకొనిచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్యోన, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నువ్వు పేతురువు. పేతురు అను శబ్దమునకు రాయి అని అర్థము. ఈ బండ మీద నా సంగమును కట్టుదును.
పాతాళలోకపు ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూమినందు దేనిని బంధించదో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదో అది పరలోకమందును విప్పబడును అతను చెప్పును. యేసు ప్రభువారు పేతురుకు విశేషమైనటువంటి అధికారాన్ని, మరి మానవులలో ఎవరికీ లేనటువంటి అధికారాన్ని పేతురు గారికి ఇచ్చినట్లుగా మనం చూడవచ్చు. ఎంత అధికారాన్ని పొందినటువంటి పేతురు గారు, ఎన్ని మహాద్భుతాలు చూచినటువంటి పేతురు గారు, ఎన్ని పడుదుడుకులు పడిగినటువంటి పేతురు గారు, యేసుప్రభు వారు చనిపోయిన తర్వాత మరలా వెళ్ళి తన యేసుప్రభు వారు చెప్పిందేమో నీ బండ మీద నా సంఘాన్ని నిర్మించమని చెప్పి సువార్త సేవను సాగించమంటే, మరి ఈయనేమో మరలా వెళ్ళిపోయి చేపలు పట్టుకుంటూ ఉంటే మళ్ళా వచ్చి యేసుప్రభు వారు అతన్ని బలపరిచి మరి పవిత్రాత్మను మీ మీద పంపుతాను అని చెప్పేసి పవిత్రాత్మను పంపిన తరువాత మరలా పేతురు వెనుదిరిగి చూడకుండా సువార్తను ప్రకటించిన పేతురు ఒకవైపు ఉంటే, ఒకవైపు పౌలు గారు ఒక్కసారి దేవుని యొక్క దర్శనమును పొంది మరలా వెనుదిరిగి చూడకుండా, పడటం లేకటం లేకుండా వెనుదిరిగి చూడకుండా ధైర్యంతో రాజులతోనూ అధికారులతోనూ ప్రజలతోనూ వారిలో మమేకమైపోయి స్వార్థను సాగించినటువంటి అగ్రగణ్యుడు పౌలు గారు. వీరిద్దరి యొక్క వ్యక్తిత్వాలు వేరు, భావజాలం వేరు, అభిప్రాయాలు వేరు, మనస్తత్వాలు వేరు. కానీ ఇద్దరు కూడా బలముగా దేవుని సేవలో వాడబడి క్రీస్తు కొరకు నీరో చక్రవర్తి చేత పౌలు గారు రోము నగరములో మరి శిరఛేదనము గావించబడి, అలాగే గావించబడినటువంటి వ్యక్తి పౌలు గారు అయితే, పేతురు గారు తల క్రిందుగా సిలువ వేయబడినటువంటి పేతురు గారిని మనం చూడవచ్చు. ఆ ఇద్దరి గొప్ప వ్యక్తుల మహోత్సవాన్ని మనం కొనియాడుతున్నాము. ముందుగా పేతురు గారి గురించి మనం కొంత తెలుసుకున్నట్లయితే, పేతురు గారికి లూకా శుభవార్త 5వ అధ్యాయం 3వ వచనములో అతనికి సొంత పడవ ఉన్నట్లుగా మనం చూడవచ్చు. ప్రియులారా, ఆయన ఆ దోణంలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతని నడికి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు చూడను. సీమోను పేతురు, కేఫా అన్న పేతురేనండి. సీమోను అయినా, పేతురు అయినా, కేఫా అన్న ఈ 3 పేర్లు కూడా పేతురు గారికి మరి పెట్టబడినటువంటి పేర్లుగా మనం చూడవచ్చు. మరి ఒక పడవ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగే మార్కు సువార్త 1వ అధ్యాయము 21 నుంచి 30వ వచనం చూసినట్లయితే ఇక్కడ కపెర్నహూము అనేది పట్టణము. ఆ పట్టణములో పేతురు గారికి ఒక ఇల్లు ఉన్నట్లుగాను, ఆ ఇంట్లోనికి యేసు ప్రభు వారిని ఆహ్వానించినట్లుగాను, మరి సీమోను పేతురికి అత్తగారు ఉన్నట్టుగాను, భార్య ఉన్నట్టుగాను, బిడ్డ ఉన్నట్టుగాను మనము పేతురు గారి యొక్క చరిత్రను చూసినట్టయితే తెలుస్తుంది. ప్రియులారా, మరి అటువంటి స్వయంగా బ్రతకగలిగినటువంటి స్థితికి ఒక ఉన్నతమైన స్థితి, బాగా ఉన్నతమైన స్థితికి కానీ కాదు, కానీ మరి మధ్య మనం చెప్తాం హై క్లాసు కాదు, లో క్లాసు కాదు, మధ్యస్థం అంటాడు. అటువంటి స్థితి కలిగినటువంటి మరీ భేదవాడు కాదు, మరీ ధనవంతుడు కాదు, అటువంటి మరి మధ్య తరగతికి చెందినటువంటి వ్యక్తి పేతురు గారు. అటువంటి పేతురు గారు మరి అన్నీ వదులుకొని దేవుని కోసము జీవించినటువంటి వ్యక్తి, దేవుని కోసం మరణించినటువంటి వ్యక్తి, దేవుని చేత అధికారాన్ని పొందినటువంటి వ్యక్తి. పరలోకమందు కానీ భూలోకమందు కానీ పేతురు గారు తప్ప ఎవరు కూడా పేతురు గారు బంధించాలంటే బంధించటం, విడిచిపెట్టాలంటే విడిచిపెట్టడం, ఆ తాళపు చెవులను పొందినటువంటి వ్యక్తి పేతురు గారు. గుర్తించుకోవాలి, దేవుని చేత అధికారమును పొందటం అంటే ఆషామాషి కాదు. భూలోకంలో పరలోకంలో కూడా పేతురు గారికి అధికారం అంటే ఆషామాషి అయినటువంటి వ్యవహారం కాదు ప్రియులారా. అటువంటి గొప్ప అధికారాన్ని పొందినటువంటి వ్యక్తి. ఇంకా పౌలు గారిని గురించి మనం చూసినట్లయితే, ఫిలిప్పీలకు రాస్తూ
3:5 చూసినాడు. 8వ దినమున సన్నతి పొందితిని, ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రోడినై ధర్మశాస్త్ర విషయములో పరిసరుడినై ఆసక్తి విషయంలో సంగమను హింసించిన వాడనై ధర్మశాస్త్రము వలన నీతి విషయమై అనింద్యుడనైతిని అని చెప్తున్నాడు. ఇక్కడ మరి బెంజామీను గోత్రంలో పుట్టినటువంటి వాడని, మరి అలాగే అపోస్తుల కార్యాలు 22:3 నేను కిలికియాలోని తార్సులో పుట్టిన యూదుడు, అయితే ఈ పట్టణములో గమాలియేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనయ్యుండి అని చెప్పబడుతుంది. ప్రియులారా, ఇక్కడ పేతురు తార్సులో పుట్టినవాడని, అలాగే బెంజమీను గోత్రికుడని, అలాగే ధర్మశాస్త్రంలో ప్రావీణ్యత కలిగినటువంటి ధర్మశాస్త్రం అంటే బైబిల్లో ప్రావీణ్యత కొంతమందికి ఉంటుంది. అటువంటి బోధకుల్లో ఒకడైనటువంటి గమాలియేలు అనేటువంటి పండితుడి దగ్గర సకల విద్యలు నేర్చుకుని ధర్మశాస్త్రములో మరి ఆరితేరినవాడు, అలాగే అధికారాన్ని, ఆ మతాధికారాన్ని పొందినటువంటి వ్యక్తి, ఆ మతానికి విరోధంగా ఉన్నటువంటి వారిని అందరినీ చంపేటటువంటి అధికారాన్ని పొందినటువంటి వ్యక్తి సౌలు. ప్రియులారా, ఇంకా పౌలు రోమ పౌరసత్వం కలిగినటువంటి వాడని అపోస్తుల కార్యాలు 22:25 మనము 28 చూసినట్టయితే పుట్టుకతోటే రోమియుడనని, రోమా పౌరసత్వ హక్కు తనకు ఉందని అది మనము చూసినట్లయితే తెలుస్తుంది. ప్రియులారా, వారు పౌలును వారులతో కట్టుచున్నప్పుడు అతడు తన దగ్గర నిలిచి ఉన్న శతాధిపతిని చూచి శిక్ష విధింపకే రోమియుడైన మనుషులు కొరడాలతో కొట్టుటకు మీకు అధికారం ఉన్నదా అని అడిగాను. శతాధిపతి ఆ మాటను విని సహస్రాధిపతి యొద్దకు వచ్చి, నీవేమి చేయబోచున్నావు? ఈ మనుషుడు రోమియుడు సుమి అనను. అప్పుడు సహస్రాధిపతి వచ్చి అతను చూచి, నీవు రోమియుడు అని అది నాతో చెప్పమనగా అతడు అవునని చెప్పాను. సహస్రాధిపతి, నేను బహుద్రవ్యమిచ్చి ఈ పౌరసత్వం సంపాదించుకుంటున్నాను. అందుకు పౌలు, నేనైతే పుట్టుకతోనే రోమియుడనను. ప్రియులారా, రోమ పౌరసత్వము బహుధనమును వెచ్చించి కొనుక్కోవలసినటువంటి స్థితి. ప్రియులారా, మామూలు పౌరులు వేరు. దీన్ని వివరంగా మీకు తెలియాలంటే, మామూలు మన అందరం కూడా పౌరులము. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనందరం పౌరులు. కానీ గవర్నమెంట్ ఉద్యోగి అంటే వారికి కొన్ని వసతులు, కొన్ని అధికారాలు, ప్రత్యేకమైనటువంటి మరి వసతులు ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగి వేరు, ఆడు ఫ్యూనైనా కలెక్టర్ అయినా, మరి మామూలు మనిషి వేరు. ప్రియులారా, వారికి కొన్ని వసతులు ఉంటాయి, కొన్ని అధికారాలు ఉంటాయి. అలాగే ఆనాటి రోమా గవర్నమెంట్లో పనిచేసేటటువంటి మరి ఆ పౌరసత్వం కలిగినటువంటి వ్యక్తి పౌలు గారంటే వారి తాతలు తండ్రులు కూడా అందులో ఉద్యోగులుగా పనిచేసి పుట్టుకతోనే పౌరసత్వం కలిగినటువంటి వ్యక్తి అంటే పుట్టుకతోటే మరి ఆ పౌరసత్వం పొందాలంటే వారి తాతలు తండ్రులు కూడా మరి రోమా గవర్నమెంట్లో పనిచేసేవారై ఉండాలి. అటువంటి ఉన్నతమైనటువంటి కుటుంబంలో ఉన్నటువంటి వాడు, సకల విద్యలు నేర్చుకున్నటువంటి వాడు. పేతురు గారేమో అంత చదువులు లేవు, కానీ పౌలు గారు మాత్రం ఉన్నతమైన విద్యలన్నీ కూడా అభ్యసించి యోధ మరి మతములో మనుషులను చంపేటటువంటి మతాధికారి అని చెప్పవచ్చు. మనుషులను చంపేటటువంటి విశేష హక్కులు కలిగినటువంటి పౌలు గారు అటువంటి ఉన్నత స్థితిని వదులుకొని క్రీస్తు నిమిత్తము ఆయన ఎట్టి శ్రమలు పొందాడో మనం చూద్దాం. అన్నీ వదిలేసుకున్నాడో. అయిన వాళ్ళందరూ కూడా అతన్ని దూరం చేశారు, వెలివేశారు. ఎందుకంటే ఇప్పుడు దాకా పరిసయుడుగా యూదుడుగా ఉన్నటువంటి ఇతను ఇప్పుడు క్రీస్తు దేవుడని చెప్తున్నాడు అని ఇతన్ని అందరూ కూడా వెలివేసినప్పుడు మరి ఇతను ఎన్నో శ్రమలు పడినట్లుగా పౌలు గారు మనం చూడవచ్చు. 2 తిమోతి 4 నేను ఇప్పుడే ప్రాణార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపో కాలము సమీపమైనది, మంచి పోరాటం పోరాడుతుని నా పరువు కడముట్టించింది, విశ్వాసమును
కాపాడుకుంటుంది. ఇంకా ప్రియులారా, మనము ఇంకా క్రింది వచనాల్లో చూసినట్లయితే 2 కొరింథీయులకు 11వ అధ్యాయము మనము 23వ వచనంలో చూసినట్టయితే, వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషముగా ప్రయాసపడుతుని, అనేక పర్యాయములు సరసాలలో ఉంటుని, అపరిమితముగా దెబ్బలు తింటుని, అనేక మారులు ప్రాణాపాయముల్లో ఉంటుంది, యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడుతుంది, ఒకసారి రాళ్లతో కొట్టబడుతుంది, ముమ్మారు ఓడపలిగి శ్రమ పడుతుంది, ఒక రాత్రింపవళ్ళు సముద్రంలో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణముల్లోనూ, నదుల వలనైనను ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదల్లోను, పట్టణములో ఆపదల్లోను, అరణ్యముల్లో ఆపదల్లోను, సముద్రములో ఆపదల్లోను, కపట సహోదరుల వలన ఆపదల్లోనూ ఉంటుంది, ప్రయాసతోనూ కష్టముతోనూ, తరచుగా జాగరణముతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వముతోనూ ఉంటుంది. ఇంకనూ చెప్పవలసినవి అనేకమున్నవి. ఇట్టి శ్రమలను పొందినటువంటి పౌలు ఎందుకు ఉన్నతమైనటువంటి స్థితిలో నుండి క్రీస్తు కొరకు తను సమర్పించుకున్నటువంటి విధానమును మనం చూసినట్లయితే పౌలు గారు గొప్ప వ్యక్తిత్వము కలిగినటువంటి వారుగా మనం చూడవచ్చు. అందుకనే పౌలు వస్త్రాలు తాకి మరి స్వస్థత పడినటువంటి రోగులు అనేక మంది ఉన్నట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడవచ్చు. అవన్నీ రెఫరెన్స్తో చూపించాలంటే మీకు అందరికీ తెలుసు కనుక మరి సమయము ఎక్కువ అవుతుంది. అందుగురించి నేను నోటి మాటలతో చెప్తున్నాను ప్రియులారా. ఇటువంటి గొప్ప వ్యక్తిత్వమును కలిగినటువంటి మనుషులు మరి వారి యొక్క పండుగను మనము ఈరోజు ఎందుకు జరుపుతున్నాం అంటే, వారిద్దరి మధ్య ఉన్నటువంటి సాన్నిధ్యాన్ని, వారి మనస్తత్వాలు వేరు, వారి యొక్క జ్ఞానము వేరు, వారి యొక్క అంతస్తులు వేరు. కానీ పేతురు పౌలు గారి యొక్క అంతస్తులు వేరు, మనస్సులు వేరు, వ్యక్తిత్వాలు వేరు, రూపాలు వేరు. వారి యొక్క బోధనా విధానం కూడా వేరువేరుగానే ఉంది. కానీ ఆ బోధ వేరు విధానముగా ఉన్నప్పుడు వారు చేసినటువంటి పని మనం ఒకసారి చూసినటువంటి అపోస్తల కార్యాలు 15వ అధ్యాయము 1 నుంచి 41వ వచనం వరకు ఇదంతా చదివినట్లయితే, కొందరు యోదయ నుండి వచ్చి, మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. పౌలుకును బర్నబాకును వారితో విశేష వాదమును తర్కమును కలిగినప్పుడు ఈ అంశము విషయమై పౌలును బర్నబాయు తమలో మరికొందరును యెరూషలేమునకును అపోస్తుల యొద్దకును పెద్దల యొద్దకును వెళ్ళవలని సహోదరులు నిశ్చయించరి. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియులారా, పౌలు గారు యేసుప్రభు గారు దర్శనం ఇచ్చిన తర్వాత పౌలు గారు సువార్త సేవ చేసుకుంటూ వెళుతున్నారు. అపోస్తలులు పేతురు గారు వీరు కూడా మిగతా 12 మంది శిష్యులు కూడా వారు బోధ చేస్తున్నారు. పౌలు గారు బోధ చేస్తున్నటువంటి మరి ప్రాంతంలో కొంతమంది అంతకుముందు అపోస్తలుల ద్వారా బోధ విన్నటువంటి వారు కొంతమంది ఉన్నారు. ఉండి పౌలు గారు ఏం చెప్తున్నాడు, యేసుక్రీస్తునందు విశ్వాసముంచి నమ్మి రక్షణ పొందండి అని పౌలు గారు చెప్తున్నాడు. యేసు నామములో బాప్తిసము పొందండి, మారు మనసు పొంది యేసును విశ్వసిస్తున్నామని చెప్పి మీరు మారు మనసు పొంది యేసు మార్గములో నడవండి అని పౌలు గారు చెప్తున్నాడు. కానీ ఈ అపోస్తుల యొక్క బోధ వేరేగా ఉంది. ఎలాగంటే యేసు ప్రభువారు సున్నతి పొందారు, తర్వాత నీళ్ల చేత బాప్తిసం పొందారు. ఈ పొందిన అలాగనే మనము కూడా సున్నతి పొందాలి, యూదుల వలె బాప్తిసమును పొందాలి, నీళ్ల చేత బాప్తిసమును పొందాలి, యేసు ప్రభువుని నమ్మి అని వారు బోధిస్తున్నటువంటి బోధ పౌలు గారిది ఒక రీతి అయినటువంటి బోధ అయింది. వీరు ప్రసంగిస్తున్నది వేరే బోధ అయింది. ఆ బోధ ఎదుటి మనుషులను వారొక రీతిగా చెప్తున్నారు క్రీస్తుని గురించి,
వీరొక రీతిగా చెబుతున్నారనేటువంటి తాత్పర్యం భావము వారిలో ఏర్పడినప్పుడు పౌలు గారు అది గమనించి, నాకు నేనుగా బోధించుకు వెళ్ళటం కాదు, అసలు అపోస్తలుల బోధ ఏ విధంగా ఉంది, వారొక రీతిగా మనమొక రీతిగా బోధించుట మంచిది కాదు అని ఆలోచించి పౌలు గారు అపోస్తలుల యొద్దకు యెరూషలేముకు వచ్చినట్లుగా మనము ఇందులో చూడవచ్చు. వచ్చినప్పుడు వారందరూ కూడా అపోస్తలులు, పౌలు, బర్నబాలు, పేతురు గారు, ఇంకా కొంతమంది అపోస్తలులు వీరందరూ కూడా కూడుకునే ఒక సభ జరిగింది అక్కడ ప్రియులారా. ఆ సభ జరిగి ఆ సభలో మీరు ఈ విధంగా ప్రచారం చేసుకెళ్తున్నారు, మీరు ఈ విధంగా క్రీస్తును బోధిస్తున్నారు, మేము ఈ విధంగా క్రీస్తును బోధిస్తున్నాము కనుక దీనివల్ల ప్రజల్లో గందరగోళం ఏర్పడుతుంది. మోషే చట్ట ప్రకారము సున్నతి జరిగిస్తేనే కానీ మరి క్రైస్తవులుగా మార్చబడరు లేదా యేసు రక్షణ పొందలేరని మీరు చెబుతున్నటువంటి బోధ మంచిది కాదు. అలా అయితే సున్నతి పొందని వారు అనేక మంది ఉంటున్నారు, వారందరూ సున్నతి పొందడానికి అంగీకరించరు అని చెప్పి పౌలు గారు వారికి వివరించినప్పుడు మరి పేతురు గారు లేచి అక్కడ చెబుతున్నటువంటి మాట మనం చూడవచ్చు. 6వ వచనం, అప్పుడు అపోస్తలులను పెద్దలను ఈ సంగతిని గురించి ఆలోచించుటకు కూడి వచ్చిరి. బహుతర్కము జరిగిన తర్వాత పేతురు లేచి వారితో ఇట్లను, సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యము విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడు ఏర్పరచుకొనని మీకు తెలియను. మన హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టు కానీ వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గురించి సాక్ష్యం ఇచ్చెను అని పేతురు గారు మాట్లాడుతూ, అన్యజనులైనా సున్నతి పొందని వారైనా సరే సున్నతి ఆచారము పొందుట వలన రక్షణ పొందటం అనేది తప్పు అని మన బోధ ఒకే విధముగా ఉండాలి. క్రీస్తు ద్వారానే, క్రీస్తును నమ్మటం ద్వారానే, క్రీస్తు మార్గంలో నడవటం మూలంగానే మనము రక్షణ పొందుతామనేటువంటి పౌలు గారు చెప్పినటువంటి దానిని మనము కొనసాగిస్తూ ఇక నుంచి సువార్తను ప్రకటించాలని, అది 40 వచనం వరకు మనం చూసినట్లయితే వారు ఆలోచించుకొని ఆ విధముగా సువార్త సేవను యేసుక్రీస్తు నామములో బాప్తిసము పొంది యేసును విశ్వసించినట్టయితే రక్షణ పొందుతారని సువార్తను ప్రకటించడం ప్రారంభించారు ఆ సభలు. ప్రియులారా, ఇంకను అప్పటి నుంచి మరి 40వ వచనం చూసినట్లయితే పౌలు శీలను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వారే బయలుదేరి సంగములను స్థిరపరచు సిరియా, కిలికియా దేశముల ద్వారా సంచారం చేయుచున్న పౌలు మరి శీల కూడా బయలుదేరి వారొక ప్రాంతానికి మరలా సువార్తను ప్రకటించడానికి వెళ్ళినట్టుగా మనం చూడవచ్చు ప్రియులారా. అయితే ఈ పేతురు గారు పౌలు గారిని చూసినప్పుడు పేతురు గారు అన్నటువంటి మాటను గలతీయులకు రాస్తూ 2వ అధ్యాయము 7వ వచనం చెప్తాడు. అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురుకు ఎలాగో అప్పగింపబడెను, అలాగూ సున్నతి పొందని వారికి బోధించుటకై నాకు అప్పగింపబడిన వారు చూచినప్పుడు, అనగా సున్నతి పొందిన వారికి అపోస్తులునగుటకు పేతురునకు సామర్థ్యము కలుగు చేసిన వాడే అన్యజనులకు అపోస్తులునవుటకు నాకును సామర్థ్యము కలుగు చేసినని వారు గ్రహించినప్పుడు, స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యాహాను అను వారు నాకు అప్పగింపడిన కృపను కనుగొని మేము అన్యజనులకు తాము సున్నతి పొందిన వారికి అపోస్తులుగా ఉండవలనని చెప్పి తమతో పాలివారముగుటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతనిచ్చిరి. 11వ వచనం, అయితే కేఫా అంతియోకయకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను కనుక నేను ముఖాముఖిగా అతని ఎదిరించుతుని. ఏలయనగా యాకోబు నొద్ద నుండి కొందరు రాకమును అతడు అన్యజనులతో భోజనము చేయుచుండెను గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుకదీసి వేరైపోయిను. తక్కిన యూదులను అతనితో కలిసి మాయావేషము వేసుకుని కనుక బర్మా కూడా వారి వేషధారణ చేత మోసపోయిను. వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూసినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా, నీవు యూదుడవైండి యూదుల వలె కాక అన్యుల వలనే ప్రవర్తించుచుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తింపవలనని ఎందుకు బలవంతము చేయుచున్నావు అని పేతురును అన్నాడు. ప్రియులారా, పేతురు గారు యూదులు వచ్చేటప్పటికి భయపడి
అన్యులతో కలిసి ఉన్నటువంటి వాడు మరి యూదుల దగ్గరకు వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాము. దానిని చూచి పేతురు గారిని పౌలు గారు ఖండించాడు. నువ్వు అందరికీ కూడా సువార్తను ప్రకటించాలి, యూదులకు భయపడి యూదుల వలె మనం ఉండాలి అని మీరు అన్యులతో చెప్పడం సబబు కాదు అని పేతురు గారిని ఖండించాడు. అదే నువ్వు నేనైతే ఏమంటాము? అరే నిన్న కాకమొన్న వచ్చావు, నువ్వు నీకు దేవుడు దర్శనం ఇచ్చాడు అంటున్నావు, కానీ యేసు ప్రభు వారితో మరి 3.5 సంవత్సరాల పాటు నేను జీవించాను, తిన్నాను, త్రాగాను, యేసు ప్రభు వారితో నడిచాను, వండుకున్నాను, అనేక అద్భుత కార్యాలు నేను చేశాను, యేసు ప్రభు వారు చూశాను. ఆ యేసు ప్రభు వారి స్వయంగా నాకు అధికారం ఇచ్చాడు. చూడరా, పరలోకపు తాళం చెవులు నీకు ఇస్తున్నాను, పరలోకపు దేన్ని బంధిస్తావో దాన్ని బంధించితే అది బంధింపబడుతుంది, ఏది బంధించకుండా విప్పుతావో అది విప్పబడునని నాకు యేసు ప్రభు వారు స్వయంగా అధికారం ఇస్తే నేను చేసేది తప్పంటావని పౌలు గారి మీద మనలాంటి వాడైతే ఎదురు తిరిగేటటువంటి ఎప్పుడున్న బోధకులు అయితే మరి వారిలో మాట్లాడుకుంటున్నటువంటి విధానాన్ని బట్టి చూసినట్లయితే పేతురు గారు పౌలు గారిని నువ్వెవడరా నాకు చెప్పడానికనే అనేటటువంటి వాడు. కానీ పేతురు గారు అలా అనలేదు. తన లోపాన్ని పౌలు గారు చెప్పినప్పుడు సరిదిద్దుకుని మరి పేతురు గారు 2 పేతురు 3వ అధ్యాయము 15వ వచనంలో చెప్తాడు. పేతురు గారు పౌలు గారిని గురించి, మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానం చొప్పున మీకు రాసి ఉన్నాడు. వీటిని గూర్చి ఈ పత్రికలన్నిటిలోనూ బోధించున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించడం కష్టమైనవి. వీటిని విద్యాహీనులను, అస్థిరులైన వారును, తక్కిన లేఖనములను అపార్థము చేసుకున్నట్లు తమ స్వకీయ నాశనముకు అపార్థము చేయుదురు. పౌలు గారు విశేష జ్ఞానము అనుగ్రహింపబడి ఉంది పౌలు గారికి. ఆయన మరి మర్మాలతో కూడినటువంటి వాక్యాన్ని చెబుతాడు. మరి ఆయన గొప్ప ప్రసంగికుడు. మరి ఆయన సంగతులు కొంతమందికి విద్యాహీనులకి అర్థమవు, అటువంటి బోధ కలిగినటువంటి వాడని పేతురు గారు చెప్తున్నాడు. అంతేగాని పేతురు గారు పౌలు గారు నన్ను ఏదో అన్నాడు కదా, నా తప్పును చూపించాడు కదా, నా తప్పును చూపించడం వల్ల నేను పౌలు గారి మీద కూడా తప్పులు వేయాలి, పౌలు గారు ఏదో చెప్తాడు కానీ నా మాటే శాసనం, నాకు దేవుడు అధికారం ఇచ్చాడని పేతురు గారు అనలేదు. దేవుని యొక్క జ్ఞానము కలిగినటువంటి వాడు, దేవుని కృప కలిగినటువంటి వాడు, దేవుని అనుగ్రహాన్ని పొందినటువంటి వాడు, దేవుని చేత అధికారాన్ని పొందినటువంటి వాడు పౌలును కించపరుస్తూ మాట్లాడేది పౌలు గారి యొక్క తెలివితేటలను. అలాగే పౌలు గారికి దేవుని చేత అనుగ్రహింపబడినటువంటి వరాన్ని పేతురు గారు గుర్తించి మరి పౌలు గారు చెప్పిన దాన్ని తను విని నడుచుకున్నట్లుగా మనం చూడవచ్చు ప్రియులారా. అందుకనే పౌలు గారు చెప్తాడు గలతీయులకు 1:18, అటుపైన 3 సంవత్సరములైన తర్వాత కేఫాను పరిచయం చేసుకోవాలని యెరూషలేమునకు వచ్చి అతనితో కూడా 15 దినములుంటిని. అతన్ని తప్ప అపోస్తుల్లో మరి ఎవరిని నేను చూడలేదు, కానీ ప్రభు యొక్క సహోదరుడిని యాకోబును మాత్రము చూచుదని. నేను మీకు రాయిచున్న ఈ సంగతుల విషయమే ఇదిగో దేవుని ఎదుట నేను అబద్ధం ఆడట్లేదు అని చెప్తున్నాడు. ప్రియులరా, వారి మధ్య ఉన్నటువంటి ప్రేమ ఏ విధంగా ఉంది? ఒకరి తప్పులను ఒకరు చెప్పుకుంటే దాన్ని అర్థం చేసుకొని ఈ విధంగా వెళ్దామని వారిలో వారు చర్చించుకొని వారు కొనసాగినటువంటి విధానము సేవా జీవితంలో అందరూ క్రీస్తు వారమని ఎరిగి, ఒకడు పేతురు వాడను, ఒకడు అపోల్లో వాడను. అందుకనే 1 కొరింథీయులకు 1వ అధ్యాయము 10వ వచనంలో, సహోదరులారా మీరందరూ ఏకభావంతో మాట్లాడవలని, మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సంసిద్ధులై ఉండవలనని మన ప్రభు అయిన క్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొంచున్నాను. సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయ ఇంటి వారి వలన నాకు తెలియవచ్చెను. మీలో ఒకడు పౌలు వాడను, నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను. కేఫా అంటే మరి పేతురు గారండి. ఎందుకంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 40 నుంచి మనం చూసినట్లయితే, యోహాను మాట విని ఆయన వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ.
ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి మేము మెస్సియాను కనుగొంటామని అతనితో చెప్పి యేసునొద్దకు అతను తోడుకొని వచ్చిన. మెస్సియాను మాటకు అభిషక్తుడని అర్థము. యేసు అతని వైపు చూచి యహాను కుమారుడు అయిన సీమోనువు నీవు కేఫా అనబడదు అని చెప్పాను. కేఫా అను మాటకు రాయి అని అర్థము. కేఫా అంటే పేతురు గారినండి. ఆ పేతురు గారిని గురించే కేఫాని సంబోధిస్తూ ఉన్నాడు పౌలు గారు. ప్రియులరా, ఇలా వీరిద్దరూ దేవుని యొక్క సువార్తలో రెండు స్తంభాలుగా ఉన్నటువంటి వారు, రెండు ముఖ్యమైన వ్యక్తులుగా ఉన్నటువంటి వారు, ఎవరికి వారు విభేదించుకుని ఎవరి త్రోవన వారు బోధించుకోకుండా పౌలు గారికి ఏదైనా అనుమానం వచ్చినప్పుడు మరలా వీరు అపోస్తుల యొద్దకు వచ్చి వీరు చర్చించుకుని ఈ విధంగా మనము ఎవరైతే అన్యులలో బోధిస్తూ ఉంటామో అన్యుల ఆచారాలు వారు కొనసాగించుకుంటూనే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా రక్షింపబడతారని దేవుణ్ణి వారికి పరిచయం చేస్తూ వారు చేసిన సువార్త జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకొని ఈనాటి క్రైస్తవ సంఘము ఇలా విభజింపబడి మాది ఆ సంఘము ఈ సంఘము, నేను లేవనెత్తబడతాను అనేటువంటి సంశయాలను, సందేహాలను, విభేదాలను పక్కన పెట్టి ఏక భావము కలిగి ఏక మనస్సుతో అందరము క్రీస్తు వారమై ఉన్నామని ఎరిగి క్రీస్తులో కొనసాగాలని పేతురులు పౌలు యొక్క పండుగ మనకు నేర్పుతుంది. ప్రియులారా, వారిద్దరి యొక్క వారిద్దరి మధ్య ఉన్నటువంటి ప్రేమ బంధము ఏ విధంగా ఉందో, ఆ ప్రేమ ఉన్నప్పుడే ఒకరు తమ యొక్క తప్పును, ఎవరైనా బాలసమును తప్పు చేస్తున్నావు అనేటప్పటికీ నాకు బైబిల్లో నేను యూట్యూబ్లు చేస్తున్నాను, నాకు ప్రసంగాలు చేస్తున్నాను, నువ్వు నాకు చెప్పేదేంటి చూపించే బైబిల్ అనుకుంటా బైబిల్ తెరిచేసి నాకు తెలిసి నేను బోధించేసేసి నాలో లోపాన్ని ఎత్తి చూపేటప్పటికీ అతనిలో లోపాన్ని నేను ఎత్తి చూపటం కాకుండా పేతురు గారు పౌలు గారు తనలో ఉన్నటువంటి లోపాన్ని చూపించినప్పుడు దేవుని చేత అధికారం పొంది, ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే దేవుని చేత అధికారం పొందినటువంటి పేతురు గారు పౌలు గారి యొక్క మాటను గౌరవించాడు. పౌలు గారిని గురించి గొప్పగా చెప్తున్నాడు. అలాగే పౌలు గారు కూడా దేవుని దర్శనం నాకు పొందేశాను, దేవుడు నన్ను సువార్త చెప్పన్నాడు, నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, ఆడవాళ్ళు అపోస్తులు అని చెప్పేసి లేదు. వారిలో ప్రజల్లో అయోమయం రాకుండా, గందరగోళం సృష్టించకుండా మరలా పౌలు గారు వెనక్కి వచ్చి అపోస్తుల్లో కలిసి, పేతురు అపోస్తుల్లో కలిసి వీరందరూ మహాసభగా కూడుకుని వారిలో వారు విపరీత తర్కము వాదించుకుని ఎలా కాదు ఎలా చేసుకుందామని వారు చెప్పుకుని వారు మళ్ళా ఐక్యత కలిగి ఎవరి త్రోవన వారు వెళ్ళి బోధ చేసుకున్నట్లుగా ఈరోజు వార్త ఉందంటే లేనే లేదని చెప్పాలి. ఈరోజు నీకు నాకు సంఘములో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తుల మధ్య అభిప్రాయ భేదాలు మన సంఘాల్లో ఉంటున్నాయి. కానీ ఆ ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకుంటూ ఒకరిని ఒకరు సరిదిద్దుకుంటూ పౌలు పేతురులు వెళ్ళిన మార్గంలో నీవు నడవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుడు అటు విధంగా జీవించుదాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.